వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. వన్స్ అగైన్ మనం మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనతో పాటు చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ పూర్ణిమ దుర్గా గారు ఉన్నారు. అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చాలాసార్లు వింటూ ఉంటాం కదండి. మరి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి సంబంధించి పూర్తి వివరాలు డాక్టర్ పూర్ణిమ దుర్గా గారు చెప్పబోతున్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అపర్ణ. హాయ్. సో హాయ్ అండి. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. సో అసలు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పేరులోనే మనకి ఉంది. ఎంబ్రియో అంటే పిండంని తిరిగి గర్భసంచిలో పెట్టే పద్ధతిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఇది బేసిక్గా ఐవీఎఫ్ తర్వాత మనం చేసే ప్రాసెస్, లాస్ట్ స్టెప్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్టర్ ఐవీఎఫ్ అనమాట. ఇది వెరీ సింపుల్ అనిపిస్తుంది కానీ ఇదే ద ఇంపార్టెంట్ స్టెప్. మనం తిరిగి ఎలా పెడతాము పిండాలని అనే దాని మీదనే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది చాలా మటుకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు ల్యాబ్లో కల్చర్ చేసిన ఎంబ్రియోని ప్రాబబ్లీ ఆఫ్టర్ 5 to 1 week తర్వాతనే పెడతారా, లేదంటే అసలు ఎలాగా ఈ ప్రాసెస్ ఉంటుంది? అంటే 1 week వరకు కల్చర్ చేయం. మ్యాక్సిమం day 5 or 6th డే వరకే ఎంబ్రియోస్ అనేది మ్యాక్సిమం కల్చర్ చేస్తాము. ఇది ఎలా ఉంటుందంటే కల్చర్ చేసిన ఎంబ్రియోస్ ఉంటాయి కదా, చేసిన తర్వాత మళ్ళీ గర్భసంచిలో తిరిగి ప్రవేశపెడతాం. ఎలా ప్రవేశపెడతాము అంటే ఒక చిన్న పైప్ ద్వారా, క్యాథెటర్ అంటాం అనమాట దాన్ని. ఒక చిన్న క్యాథెటర్ అంటే ఒక చిన్న వైర్ లాగా ఉంటుంది. కాపర్ వైర్ అని కాదు, ఒక చిన్న క్యాథెటర్ అనమాట. అంటే త్రూ పాస్ చేయడానికి, ఆ ఎంబ్రియోస్ని పాస్ చేయడానికి ఒక చిన్న క్యాథెటర్ ద్వారా గర్భసంచి లోపలికి ప్రవేశపెడతాం అనమాట. సర్విక్స్ ముఖం ఉండి గర్భసంచిలోకి ఎక్కడైతే పొర మందంగా ఉంటుందో అక్కడ మనం ఈ పిండాన్ని వదులుతాం ఆ క్యాథెటర్ ద్వారా. అది మళ్ళీ బయటకు తీసేస్తాము. సో పిండాలు అనేవి గర్భసంచి లోపలికి వెళ్తాయి. అయితే ఈ ప్రాసెస్లో మనకి చాలామంది చూస్తుంటే ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళే వాళ్ళు కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ కానివ్వండి, వీటన్నిటిలో బ్లాకేజెస్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో డైరెక్ట్గా ఓవరీకి మనం క్యాథెటర్ నుండి ఇంజెక్ట్ చేయొచ్చా? ఓవరీకి కాదు, మనం గర్భసంచి లోపలికి మనం చేస్తుంది అది. ఓకేనా? సో గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ట్యూబ్స్ పక్కన ఓవరీస్ ఉంటాయి. స్ట్రక్చర్ మనం చూసుకుంటే, సో ట్యూబ్స్ అనేవి ఎగ్కి స్పర్మ్కి ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట. మనం వేస్తున్నది ఎక్కడైతే పిండం వెళ్ళి అతుక్కుని డెవలప్ అవుతుందో, సో ట్యూబ్స్కి దీనికి సంబంధం లేదనమాట. సో మనం డైరెక్ట్ పిండాన్ని గర్భసంచిలోకి వదులుతున్నాం. అందుకే ఐవీఎఫ్ అనే పద్ధతి వచ్చింది, బికాస్ ట్యూబ్స్ని బైపాస్ చేస్తున్నాం. సో డైరెక్ట్ పిండాన్ని గర్భసంచిలో వదులుతున్నాం కాబట్టి ట్యూబ్స్తో సంబంధం ఉండదు ఈ పద్ధతి ద్వారా అనమాట. సో డాక్టర్ పూర్ణిమ గారు, ఇక్కడ ఐవీఎఫ్ పద్ధతిలో చాలామంది ఎవరైతే ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారో వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది, మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోవాలా లేదంటే ఏం చేయాలి అనేసి. సో అసలు ఆ ప్రాసెస్ని, ఆ సెలెక్షన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎలా చేస్తారు? బేసిక్గా దే ఆర్ 2 types ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, రెండోది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే అదే సైకిల్లో మనం ఇప్పుడు ఏదైతే ఐవీఎఫ్ చేస్తున్నామో, ఫర్టిలిటీ షాట్స్ ఇచ్చి అండాలు తీసి పిండాలని ల్యాబ్లో తయారు చేసిన తర్వాత తిరిగి వెంటనే పెట్టేయడం. సో అదే సైకిల్లో చేయడం. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఆ పిండాలని మనం ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేస్తే అంటే అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు grade 1 క్వాలిటీ పిండం ఉంది ఆర్ ఎంబ్రియో ఉంది, grade 2 క్వాలిటీ పిండం, ఆ స్టేజ్లోనే అవి ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజింగ్ టెక్నిక్ అనేది అంటే ఒక 20 years నుండి డెవలప్ అయిన టెక్నిక్. ఫ్రోజన్ సైకిల్స్ వల్ల సక్సెస్ రేట్స్ అనేవి చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఎందుకు అంటే ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత మనం అప్పుడు మళ్ళీ గర్భసంచి పొరను తయారు చేసి కొన్ని మందులు ఉంటే దాంతో పొర పెరుగుతుంది. అప్పుడు ఈ ఫ్రీజింగ్ అయిన ఎంబ్రియోస్ని మళ్ళీ నార్మల్కి టెంపరేచర్ తీసుకొచ్చి గర్భసంచిలో వదులుతాం అనమాట. ఓకే. దీనివల్ల సక్సెస్ రేట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 20% బెటర్ అయింది. ఎందుకు బెటర్ అయింది అంటే
ఈ ఐవీఎఫ్లో ఏంటి, మనం ఫర్టిలిటీ షాట్స్ ఇచ్చినప్పుడు హార్మోన్స్ కొంచెం హై ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఎండోమెట్రియం ఏదైతే గర్భసంచి పొర నేను చెప్పానో అది అండ్ ఈ హార్మోన్స్ వల్ల కొంచెం ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. సో అందుకని ఒక్కొక్కసారి అంటే రిసెప్టివిటీ అంటాం దాన్ని, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే రిసెప్టివ్ టు ఎంబ్రియో కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. సో అందుకని ఫ్రోజన్ సైకిల్స్లో ఏంటి, ఈ హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది కాబట్టి టైం ఇస్తాము, పీరియడ్ వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ హార్మోన్స్ అన్నీ రెగ్యులరైజ్ అవుతాయి. సో అప్పుడు మనం గర్భసంచి పొర ఓన్లీ మనం పొర ఒకటి తయారు చేసి ఈ పిండాల్ని మళ్ళీ తిరిగి గర్భసంచిలో ప్రవేశపెడితే సక్సెస్ రేట్స్ అనేవి చాలా చాలా బెటర్గా ఉంటుంది. మేము మామ్ ఐవీఎఫ్లో అయితే ఆల్మోస్ట్ 90% ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేస్తాం. ఓన్లీ ఎప్పుడైనా మనకి అంటే పిండాలు ఎక్కువ రాలేదు ఆర్ క్వాలిటీ సరిగ్గా లేదు, అవి ఫ్రీజింగ్ని తట్టుకోలేవు, తిరిగి పెట్టడమే మంచిదనే కేసెస్లోనే ఫ్రెష్ సైకిల్స్ చేస్తాం. అదర్వైజ్ 90% ఆఫ్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎట్ మామ్ ఐవీఎఫ్ ఆర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అని. ఓకే, సో ఇది కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, కానీ ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళందరికీ ఉండే కన్సర్నే. సో అసలు ల్యాబ్లో ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది, ఫ్రోజన్ ఎంబ్రియోస్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? యాక్చువల్లీ ఐవీఎఫ్ ల్యాబ్స్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ కూడా మేము ఒక్కసారి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తే 10 years వరకు వీ షుడ్ ఏబుల్ టు మెయింటైన్ దెమ్. అంటే పేషెంట్ ఒకవేళ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కూడా వింటూ ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది లాట్ ఆఫ్ పీపుల్ యంగ్స్టర్స్ వాంట్ టు ఫ్రీజ్ దర్ ఎగ్స్ బికాస్ ఆఫ్ సమ్ వాట్ ఎవర్ రీజన్స్ కానీ, లేట్ మ్యారేజెస్ కానీ, ఆర్ దే వాంట్ టు పోస్ట్పోన్ దే ప్రెగ్నెన్సీస్. నౌ అట్లీస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అవేర్నెస్ హ్యాస్ కమ్ బికాస్ ఈ ఫర్టిలిటీలో అంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఎగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, బట్ 35 అప్పుడు ఎగ్ క్వాలిటీ అంత బాగుండకపోవచ్చు, 40 అప్పుడు ఇంకా డెడ్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ దిస్ ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఎంబ్రియోస్ తయారు చేయకుండా, అంటే వీర్యం కలపకుండా ఓన్లీ ఎగ్స్ని రిట్రీవ్ చేసి ఫ్రీజ్ చేయడం. సో ఇట్ హ్యాస్ డెవలప్డ్ డ్రాస్టికలీ. సో ప్రతి ఐవీఎఫ్ సెంటర్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ 10 years అన్నా మనం ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేయాలి. అది ఎలా మెయింటైన్ చేస్తామంటే క్రయో క్యాన్స్ ఉంటాయి, అంటే లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే లిక్విడ్ నైట్రోజన్లో ఈ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసామో అవి అలాగే ఫ్రీజింగ్ స్టేట్లోనే ఉంటాయి అన్నమాట. మేము దాన్ని ఆ క్రయో క్యాన్స్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూనే ఉంటాం అనమాట. ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో మళ్ళీ మేము అది టాప్అప్ చేసుకుని వీ హ్యావ్ టు మెయింటైన్ them with that specific temperature in liquid nitrogen. అప్పుడు అవి ఫ్రోజన్ స్టేట్లోనే ఉంటాయి. ఇది ఐవీఎఫ్ సెంటర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఐవీఎఫ్ సెంటర్ టు మెయింటైన్ దిర్ ఎంబ్రియోస్ అట్లీస్ట్ మనం స్పెసిఫిక్ పీరియడ్ వరకు మెయింటైన్ చేయడం అనేది సెంటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే, సో వన్స్ ద ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవటానికి ఎన్ని డేస్ పడుతుందండి? బేసిక్గా మనకి ఇప్పుడు ఎంబ్రియోస్ ఇప్పుడు అది కూడా స్టేజ్ ఆఫ్ ద ఎంబ్రియో బట్టి ఉంటుంది. మనం బ్లాస్టోసిస్ట్ 5th day ఎంబ్రియోస్ అని నేను మీకు చెప్పాను కదా, దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. ఓకే, సో ఆ ఎంబ్రియోస్ అప్పుడు మనకు ఒక 10 days తర్వాతనే మనకి రిజల్ట్ తెలిసిపోతుంది, 10 to 12 days. ఒకవేళ day 3 ఎంబ్రియోస్ అంటే 3వ రోజు పిండాల్ని కనుక తిరిగి వేస్తే ఒక 14 days, మ్యాక్సిమం 2 weeks ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనకి కపుల్ ప్రెగ్నెంట్ అయ్యారా లేదా అనేది క్లియర్గా మనకి తెలిసిపోతుంది. అయితే ఇది నేను నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ దగ్గర కూడా చూశాను. వెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అది సక్సెస్ అవ్వకపోతే ఆ ఎంబ్రియో అనేది బయటకి ఇది అయిపోతుందా అండ్ ఆ తర్వాత బ్లీడింగ్ అవుతుందా? ఇది వీళ్ళు అంటే ఒకవేళ ఇంప్లాంట్ కాలేదు అంటే పిండం అతుక్కోకపోతే అది జస్ట్ బ్లీడింగ్లో మనకి మెడిసిన్స్ ఇస్తాం కదా మనం సపోర్ట్ చేయడానికి. ఆ మెడిసిన్ స్టాప్ చేయగానే ఎయిదర్ they get their period. సో ఇట్ విల్ షెడ్ ఇన్ ద బ్లీడింగ్ అనమాట. సో ఎంబ్రియోస్ ఉండిపోవడము గర్భసంచిలో అయ్యో క్లీన్ చేసుకోవాలా చాలామంది అడుగుతారు. అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక క్లీన్ చేసుకోవాలా ఆ పిండాలు అలా ఉండిపోతాయా దానిలో అలా అంటారు. అలా ఏమి ఉండదు, ఎయిదర్ ఇంప్లాంట్ అవుతుంది లేకపోతే బ్లీడింగ్లో విత్డ్రా అయిపోతాయి అనమాట. సో అది ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ముఖ్యంగా అంటే ఐవీఎఫ్ అనేది మనకి చాలా మందికి ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్కి దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లాస్ట్ ఆప్షన్. సో అటువంటి టైంలో ఐవీఎఫ్ ఫెయిల్ అవడానికి కారణాలు ఏముంటాయి డాక్టర్? ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు అంటే మనం ఒక
3 కాజెస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫిమేల్ కాజెస్, ఒకటి మేల్ కాజెస్, మూడోది ఎంబ్రియో కాజెస్ కింద డివైడ్ చేయొచ్చు. మీ ఫిమేల్ కాజెస్ వరకు వచ్చే వరకు క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ బట్టి అనమాట. ఎగ్ చాలామందికి ఎవ్రీబడి డజంట్ గెట్ ద సేమ్ రెస్పాన్స్. అవును, మనం అది క్లియర్గా పేషెంట్స్ ఆల్సో షుడ్ నో దట్. లైక్ అంటే చాలామంది ఏంటంటే వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ అయింది, మాకు అదే ట్రీట్మెంట్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్తున్నారు మీ ఫ్రెండ్ ఈ ప్రాసెస్కి వెళ్ళింది, నేను అదే ప్రాసెస్కి వెళ్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్. మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, మీ ఏజ్ ఎంత, డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, హస్బెండ్ స్పర్మ్ ఎలా ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో ఫీమేల్ ఫ్యాక్టర్స్కి వచ్చినప్పుడు నేను చెప్పాను కదా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే దానికి. ఒకటి ఫీమేల్ ఫ్యాక్టర్స్ మోస్ట్లీ ఎగ్ క్వాలిటీ బాగా రాలేదు, మనం తీసిన తర్వాత సర్జికల్ ప్రాసెస్ ఎగ్ క్వాలిటీ బాగోకపోతే ఎంబ్రియో కూడా అంత సరిగ్గా ఫామ్ అవ్వకపోవచ్చు. సో అదొక రీజన్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ బాగోపోయినా, నేను మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు డిఎన్ఏ డ్యామేజ్ ఆఫ్ ద స్పర్మ్ గురించి కూడా చెప్పాను. స్పర్మ్కి ఒక తల, నెక్, అండ్ ఇట్ క్యారీస్ జెనెటిక్ మెటీరియల్, డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. సో ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఆఫ్ ద స్పర్మ్ ఎక్కువ ఉన్నా కూడా ఎంబ్రియోస్ అనేవి మంచిగా రాకపోవచ్చు. సో అలా మేల్ స్పర్మ్స్ చాలా బ్యాడ్ మేల్ స్పర్మ్స్ ఉండి ఆర్ ఆకారం సరిగ్గా లేని వాళ్ళల్లో మనం ఐవీఎఫ్ చేసినా ఒక్కొక్కసారి ఎంబ్రియో క్వాలిటీ సరిగ్గా రాకపోవచ్చు. మూడోది ఎంబ్రియోస్ అంటే క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియో బాగలేదు. ఇప్పుడు గ్రేడ్ 3 ఎంబ్రియోస్ వచ్చాయి, అవి మనం ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ ఉండొచ్చు. నాలుగోది గర్భసంచి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎక్కడైతే పిండం వెళ్ళి అతుక్కుంటుందో దాన్ని ఎండోమెట్రియం అంటాం. అంటే ఎక్కడ మనకి బ్లీడింగ్ అవుతుంది కదా ఎవ్రీ మంత్, ఆ పొర కొంతమందికి ఇన్ఫెక్షన్స్, గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కానీ పొర చాలా పల్చగా ఉంటుంది. అలాంటి గర్భసంచి ఇలాంటివి ఎంబ్రియోని సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఎగ్ ఇంపార్టెంటే, స్పర్మ్ ఇంపార్టెంటే, ఎంబ్రియో ల్యాబ్ కల్చర్ కండిషన్స్ ల్యాబ్ మంచిగా ఉండి ఎంబ్రియో మంచి ఫామ్ కావాలి. అల్టిమేట్గా గర్భసంచి అనేది సేమ్ లైక్ సాయిల్ అండ్ సీడ్ కాన్సెప్ట్. ఓకే, సీడ్ మంచిగా ఉన్నా సాయిల్ బాగోకపోతే అవి ఫర్టైల్ కావు. సేమ్ సాయిల్ ఎంత బాగున్నా సీడ్ క్వాలిటీ లేకపోతే అవి డెవలప్ కావు. సో గర్భసంచి చాలా బాగుండి ఎంబ్రియో కూడా బాగుంటే సక్సెస్ రేట్స్ బాగుంటాయి. సో దీస్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయినప్పుడు, సపోజ్ పేషెంట్ ఫెయిల్ అయితే, దెన్ వీ గో త్రూ ద ప్రాపర్ అసలు ఏం ట్రీట్మెంట్ అయింది, అసలు వాట్ వెంట్ రాంగ్ అనేది మేము డీటెయిల్గా పేషెంట్తో డిస్కస్ చేసి హౌ టు ఇంప్రూవ్ నెక్స్ట్ అనేది మేము జనరల్గా వీ విల్ ప్లాన్ అనమాట. ఓకే, సో నేను ఇది అడగచ్చు అండి, అంటే ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవుతుందో తర్వాత చాలామంది బెడ్ రెస్ట్లో ఉంటారు అండ్ అసలు బెడ్ రిడన్ లాగే ఉంటారు కదా, ఒక 2-3 days అసలు కదలకూడదు అన్నది. అది మిత్తా లేదంటే నిజంగానే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారా? లేదు, యాక్చువల్లీ మిత్ కాదు. పేషెంట్స్ మీరు చెప్పారు కదా ఐవీఎఫ్ వాళ్ళు లాస్ట్ ఆప్షన్ లాగా చేయించుకుంటారని, ఇప్పుడే మీరు ఇందాక అన్నారు. సో దే థింక్ దట్ చాలామంది పేషెంట్స్ పాపం అడుగుతుంటారు, ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయితే నా వల్ల ఏమైనా అయిందా, గిల్ట్ ఫ్యాక్టర్, నేనేమైనా ఇది చేయకుండా ఉండాల్సిందా అని చాలామంది పేషెంట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఐవీఎఫ్ ప్రాసెస్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది ఎవరు అడ్వైస్ చేయరు. అండ్ సైన్స్ కూడా ఇట్ వాజ్ నాట్ ప్రూవెన్ దట్ బెడ్ రెస్ట్ ఇంప్రూవ్స్ యువర్ సక్సెస్ రేట్ అని. కానీ హెవీ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయమంటాం. హెవీ ఎక్సర్సైజెస్ కానీ హెవీ యాక్టివిటీస్ కానీ వీటిని అవాయిడ్, అంటే స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ని అవాయిడ్ చేయమని చెప్తాం. అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే మన డైట్, ఈట్ హెల్దీ డైట్. ప్రికాషన్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే నో నీడ్ ఆఫ్ బెడ్ రెస్ట్. అంటే రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, రొటీన్ జాబ్ చేసుకోవచ్చు. స్ట్రీనియస్ యాక్టివిటీస్ కానీ మనం స్ట్రెయిన్ అయ్యే యాక్టివిటీస్ వీ హ్యావ్ టు అవాయిడ్. రెండోది ప్రాపర్ డైట్ తీసుకోవడము అండ్ హ్యావింగ్ గుడ్ స్లీప్. అండ్ డాక్టర్ వీ గివ్ బిట్ ఆఫ్ మెడికేషన్స్ అనమాట, అవి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి బికాస్ అది సపోర్ట్ చేస్తాయి అన్నమాట ప్రెగ్నెన్సీ. సో ప్రాపర్గా మెడిసిన్ టైంకి తీసుకోవడము, మంచి డైట్ అండ్ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ ఓన్లీ రిలాక్సింగ్ ఎక్సర్సైజ్, నాట్ ద స్ట్రీనియస్ ఎక్సర్సైజెస్ కాదు.
ప్రాపర్ డైట్ తీసుకోవడము అండ్ ప్రాపర్గా మెడికేషన్స్ తీసుకుంటే మోస్ట్లీ చాలా వరకు సక్సెస్ రేట్స్ అనేవి బాగానే ఉంటాయి. ఓకే డాక్టర్ పూర్ణిమ గారు, ఒకవేళ ఐవీఎఫ్ ఫస్ట్ సైకిల్ మనకి సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ మనం ఎంత గ్యాప్ తర్వాత సెకండ్ టైం అటెంప్ట్ చేయొచ్చు, అండ్ ఫస్ట్ టైం ఫెయిల్ అయితే సెకండ్ టైం కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? లేదు, అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అవుతే సెకండ్ టైం ఫెయిల్ అవ్వాలని ఏమీ లేదు. చాలా మందికి సెకండ్ టైం సైకిల్స్ సక్సెస్ అయిన కేసెస్ చాలా మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ అసలు ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది ఫస్ట్ ఎనలైజ్ చేసుకోవాలి. ఎగ్ క్వాలిటీ సరిగ్గా రాలేదా, స్పర్మ్ క్వాలిటీ బాగలేదా, గర్భసంచి పొర బాగలేదా, ఏంటి ఇవన్నీ ల్యాబ్లో ఎంబ్రియోస్ సరిగ్గా రాలేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఒకవేళ ఎగ్ క్వాలిటీ బాగలేదు అనుకోండి, సపోజ్ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేయొచ్చు, హౌ టు ఇంప్రూవ్ యువర్ ఎగ్ క్వాలిటీ అంటే, ఇఫ్ యు ఆర్ ఒబీస్, ఓవర్ వెయిట్, ట్రై టు లూజ్ వెయిట్, ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ టేక్ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్, ప్రీ మెడికేషన్స్ కొంచెం తీసుకొని మళ్ళీ మనం ఒక 3 months అట్లీస్ట్ వాట్ ఎవర్ మెడికేషన్స్ ఆర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఏదైనా ఒక మినిమం 3 months పీరియడ్ ఇస్తేనే you see results. Okay. Immediately ఒక 1 monthలో you can't see any much difference. Right. So minimum period will be 3 months. అట్లా ఫీమేల్స్ మేల్స్ వచ్చే వరకు కూడా స్పర్మ్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, బాగలేదా, ఒకవేళ బాగోకపోతే ఎందుకు బాగలేదు, డిఎఫ్ఐ అని ఒక టెస్ట్ చేస్తాను. నేను మీకు చెప్పాను కదా, డిఎన్ఏ డ్యామేజ్ ఆఫ్ ద స్పర్మ్ ఎంత శాతం ఉంది, వాళ్ళల్లో ఎక్కువ ఉంటే మేము డైరెక్ట్ టెస్టిస్లోంచి వీర్యం తీసుకుంటాం నెక్స్ట్ సైకిల్ అనమాట. సో దానిలో డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉన్న స్పర్మ్ మనకి దొరుకుతుంది. ఓకే, సో అలాగా. సో ఒక సైకిల్ ఫెయిల్ అయితే ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయొచ్చు అనేవి మనం నెక్స్ట్ చూసుకోవాలి. గర్భసంచి చాలా మందికి హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. హిస్ట్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ మీరు వినే ఉంటారు కదా, ఇది హిస్ట్రోస్కోపీ. హిస్ట్రో అంటే యుట్రస్ లోపలికి కెమెరా పెట్టి అసలు లోపల ఎందుకు అతుక్కోలేదు అంటే ప్రాబ్లం ఏంటి, ఏమైనా అతుకులు ఉన్నాయా, స్పేస్ సరిగ్గా లేదా, లేకపోతే ఎండోమెట్రియం ఏంటి ప్రాబ్లం అనేది మనం టెస్ట్ చేస్తాం. ఇది హిస్ట్రోస్కోపీ అనమాట. ఒకవేళ ఐవీఎఫ్ చేసే ముందు అది ప్రొసీజర్ చేయకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఇది కంపల్సరీ హిస్ట్రోస్కోపీ అనేది మనం ఖచ్చితంగా చేసుకుని ఇలా ఒక స్టెప్ బై స్టెప్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి అసలు వాట్ వెంట్ రాంగ్ అని. దెన్ ప్లాన్ యువర్ నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్. ఓకే, అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అనే దగ్గర నుండి ఐవీఎఫ్ సెకండ్ అటెంప్ట్లో ఎంత బెటర్గా డెవలప్మెంట్ ఉంటుంది అనే విషయం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.